అప్పుడు డాటర్ ఆఫ్ ఫైటర్, ఇప్పుడు డాడీతోనే ఫైటింగ్. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన కవిత కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ఇప్పుడు పార్టీ ఆవిర్భావ సభ సాక్షిగా కేసీఆర్ ను తిట్టిపోశారు. ఆయన మారిన మనిషి మన మనిషి అన్నారు. ఇక మీదట కేసీఆర్ తోనే కొట్లాడతారని ప్రకటించారు. కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. రేవంత్ రెడ్డి గారు ఆనాడే మీరు గన్ను పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోతే మిమ్మల్ని చుక్కలు చూపించినాం. మా నాన్న తెలంగాణ హీరో, ఆయనపై ఈగ వాలితే ఎవరికైనా ఇత్తడైపోద్ది అంటూ వార్నింగ్ ఇచ్చిన కవిత ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టాక కేసీఆర్ పైనే కొట్లాడతానని ప్రకటించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నమాట చెప్పిన, అంటే అవినీతి జరిగిందని చెప్పిన నన్ను బయటేసి అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు చూడు. అది మన కేసీఆర్ కాదు, అది మన కేసీఆర్ కాదు. కాదు, ఆత్మలేని మరబొమ్మ ఇప్పుడున్న కేసీఆర్ మన కేసీఆర్ కాదు. మన కేసీఆర్ అయితే కళ్ళెత్తి చూసే ధైర్యం ఉండకుంటుండే, కాళ్ళు మొక్కేటటువంటి తత్వం ఉంటుండే. ఇవాళ అది మన కేసీఆర్ కాదు. కాబట్టే ఎదురుగా నిలబడి కొట్లాడుతున్నా. కేసీఆర్ మన మనిషి కాదు మర మనిషి అన్నారు కవిత. తెలంగాణ ఉద్యమ రథం ఎక్కడో దారి తప్పింది. తెలంగాణ ప్రజల ఆర్తిని అది అర్థం చేసుకోలేకపోయింది. డెఫినెట్గా సామాజిక తెలంగాణ రథచక్రం అనేది విరిగి ముక్కలైపోయింది. కష్టం వచ్చిన ప్రజలకు ఆ సారు రారు, ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి మర మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి మన మనిషి కాదు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ బయటకు రావడం లేదన్నారు మాజీ ఎమ్మెల్సీ కవిత. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్ద తెలియదు పాపం. ప్రజలు తప్పు చేసిరు అనుకోండి, మీకు అధికారం ఇవ్వలేదు అనుకోండి, ఒక కర్కోటకుడి పాలన నడుస్తుంది అలా తెలంగాణలో. ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, గోసపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇండ్లు అన్నీ ఉండి ఇండ్లు గూలగొడుతుంటే, అర్ధరాత్రి ఇంటి మీదకి వచ్చి ఇండ్లు గూలగొడుతుంటే ఆదుకోవాల్సిన అమ్మలాంటి మన పాత కేసీఆర్ ఏడి? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? కేసీఆర్ పాలనలో ప్రజలు స్వేచ్ఛగా ఫోన్ కూడా మాట్లాడుకోలేకపోయారన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే మనందరి బానిస సంఖ్యలు పోతాయి అనుకున్నాం, కానీ రైతులకు బేడీలు పడ్డాయి. ఇసుక దందా మీద ప్రేమతోని నేరెళ్ల దళితులకు దెబ్బలు పడ్డాయి, చావులైనాయి. ఒకరిద్దరు కలిసి మాట్లాడుకోవాలంటే ఎవరు ఫోన్ ఎక్కడ మానిటర్ చేస్తుండ్రో అని భయం, వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. బీఆర్ఎస్ పాలనలో భాగమైనందుకు ప్రజలకు క్షమాపణ చెప్పారు కవిత. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఒక భాగం. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో ఒక భాగమైనందుకు కొన్ని విషయాలకు నేను సిగ్గుపడతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్ని క్షమించమని కూడా కోరుతా ఉన్నాను. కేటీఆర్ పైన మండిపడ్డారు కవిత. కాంగ్రెస్ పార్టీ సింగిల్ ఎజెండా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి. బీఆర్ఎస్ పార్టీ సింగిల్ ఎజెండా ఫామ్ హౌస్లో పెద్దసారి ఉండాలి, చిన్నసారి సీఎం కావాలి. బీజేపీ పార్టీ సింగిల్ ఎజెండా సామాజిక న్యాయాన్ని కథం పట్టియాలి. కాబట్టి ఈ మూడు పార్టీల మీద కూడా యుద్ధం చేసేది ఉన్నది. ఫైనల్ గా తెలంగాణలో అమ్మ పాత్ర పోషిస్తానన్నారు కవిత. నేను తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది తెలంగాణ బిడ్డలందరికీ ఒక అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నా. మరోవైపు కవిత వ్యాఖ్యలపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ విషయంలో ఆచితూచి మాట్లాడాలని సూచించారు.